సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ విజయసాయి రెడ్డి గారు మరోమారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలైతే చేస్తున్నారు సార్. ఈసారి ట్వీట్ చేశారు. ఒక ట్వీట్ ఇది ఆయన్ని ఉద్దేశించే చేశారని చెప్పేసి కూడా బయట చర్చ జరుగుతుంది. మామూలుగా గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తుంటే ఆయన బయటకొచ్చేసిన తర్వాత వరుసగా ఆయన పైన విమర్శలైతే చేస్తున్నారు. మరో షర్మిలలాగా కూడా మారిపోయారంటూ కూడా ఈయన మీద విమర్శలొస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు? అసలు ఇప్పుడేం ట్వీట్ చేశారు? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఏం లేదు, ఆయన కోటరీ మీద యుద్ధం చేస్తున్నాడు. హ్మ్. కోటరీ మీద యుద్ధము అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ మీద ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఈయన నెంబర్ 2గా ఉన్నాడు ఒక దశలో. ఇప్పుడు నెంబర్ 2గా ఉన్నవాళ్ళు, నెంబర్ 3గా ఉన్నవాళ్ళు, 4గా ఉన్నవాళ్ళు, ఆయనకి కళ్ళు చెవులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం వలన ఆయన అలా అయిపోతున్నాడు. వీళ్ళందరినీ బద్దలు కొట్టుకుని ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా ప్రజల్ని కలిస్తే ఏదైనా ప్రయోజనం సిద్ధిస్తుంది. ఎవరికి యాక్సెస్ ఇవ్వకుండా ఆయన వరకు ఆయన ఒక కోటలో ఉండిపోయి, ఈ కోటలోకి సమాచారం తీసుకెళ్ళి బయటికి సమాచారం తెలియజేసే ఒక చుట్టూ ఒక నలుగురిని పెట్టుకొని వాళ్ళని కోటరీ అంటే కోటలోని వాళ్ళకి రక్షణగా నిలబడే, వాళ్ళకి కళ్ళు చెవులుగా పనిచేసే వాళ్ళని కోటరీ అంటారని ఒక నిర్వచనం ఇస్తూ ఈయన ఒక కథ కోట్ చేశాడు. కోట్ చేస్తూ రాజుగారు అలా కోటలో ఉంటే సరిపోదు, కాస్త ప్రజల్లోకి రావాలి, ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి గతంలో రాజులు అప్పుడప్పుడు మారువేషాల్లో తిరిగేవాళ్ళు. రాజుగారు మంత్రి గారు అలా సత్రాల దగ్గర అక్కడ కూర్చుని ఏదో దూర ప్రాంతం నుంచి వచ్చిన బాటసారులు, అమ్మాయి ఏంటి పరిస్థితి, ఎలా ఉంది రాజ్యం అని చెప్పి అడిగితే వాళ్ళు ఏదో చెప్పేవాడు. దాన్ని బట్టి ఒక ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళి ఫర్దర్గా తాము ఏం చేయాలో ఒక డిజైన్ చేసుకునేవాడు. ఇలాంటి కార్యక్రమాలు రాచరిక రోజుల్లోనే జరిగినప్పుడు ప్రజాస్వామికంగా మనం పరిపాలన సాగించాల్సినటువంటి మనం ఇప్పుడు అలా కనీసం అలా అయినా వ్యవహరిస్తున్నామా? అంతకంటే దారుణంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి మీరు కోటలోంచి బయటకు రండి. కోటలో ఉండటం అనేదే సరైన పద్ధతి కాదు. చుట్టూ ఒక నలుగురిని పెట్టుకుని వాళ్ళని కోటరీగా మెయింటైన్ చేయటం అంతకంటే పనికిమాలిన కార్యక్రమం అన్న టోన్లో ఆయన ఆ కథను కోట్ చేశాడు. అయితే రాజకీయ సన్యాసం చేస్తున్నాను, నాకు ఇకపై రాజకీయాలతో సంబంధం లేదు, నేను వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటించాడు ఆయన. ప్రకటించిన మనిషి ఏదో పద్ధతిలో అంటే మన విచారణకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రైట్గానే విమర్శలు చేశాడు. మొదట రిజైన్ చేసినప్పుడేమో నాకు కొన్ని అభ్యంతరాలు, ఇబ్బందులు ఉన్నాయి, అది వ్యక్తిగతం మాత్రమే, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కంప్లైంట్లు లేవు, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి మీద అస్సలు కంప్లైంట్లు లేవు, నేను ఇక చాలు ఇక్కడ అనుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఆయన. వెరీ ఫస్ట్ రియాక్షన్ అది, ఏది రిజిగ్నేషన్ మీద. ఆ తర్వాత మన విచారణకు వచ్చినప్పుడు ఆ సందర్భంగానే బయట పార్టీలో చేరతారా అంటే చేరను, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, ఘర్వాపసి కూడా ఉండదు, ఇంకా రాజకీయ ప్రవేశమే ఉండదు అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత రాజకీయ సన్యాసం అన్నారు అందరూ. ఆయన కూడా అలాగే ఎస్టాబ్లిష్ చేశాడు దాన్ని. కానీ రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత ట్వీట్లు చేయొచ్చా చేయకూడదా అనేది ఒక నిబంధనలు వెరిఫై చేయాలి. కానీ ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నాను అని చెప్పినప్పటికీ దేశంలో బతుకుతున్నటువంటి పౌరుడు కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది, న్యాచురల్గానే తన అభిప్రాయాన్ని ప్రకటించేటువంటి స్వేచ్ఛ ఉంటుంది ఆయనకి. ఆ ప్రకటనలో భాగంగా తను ఇప్పటికీ తను ప్రేమిస్తున్న వైఎస్ఆర్సీపీ మంచి కోసం ఒక అడ్వైజ్ చేస్తున్న ధోరణిలో మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడిన డైలాగ్ మనం ఆల్రెడీ ఆయన ట్విట్టర్లో చూసాం కాబట్టి ఇప్పటికీ ఆయన కరెక్షన్ చేద్దాము, ఈ పార్టీని ఏదో కరెక్ట్ చేసి దారిలో పెడదాం అనే తాపత్రయంగా ఈ పోస్ట్ పెట్టినట్టుగా అర్థం చేసుకోవాలి. కానీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నట్టుగా అనుకోవాల్సినంత అవసరం లేదు ప్రస్తుతానికి. అయితే ఒకటి, ఆయన మరో షర్మిలగా మారిపోబోతున్నారా అంటే ఎవరికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా దాన్ని భుజాన్ని వేసుకుని తీసుకెళ్లేటువంటి ఒక వ్యవస్థ ఉంది అక్కడ. ఏది? కూటమి ప్రభుత్వానికి కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆ మీడియా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి గుట్టుమట్టులన్నీ బాగా తెలిసి ఉండడం చేత ఎవరు ఏం మాట్లాడినా, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడినా దాన్ని ఇంకో కాంటెక్స్ట్లోకి పట్టుకెళ్ళి తమకి ఉపయోగకరంగా, అలాగే ప్రతిపక్షానికి ఇబ్బందికరంగా దాన్ని మార్చి కథనాలు వండి వార్చగల సమర్థత వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఇంకొక పనిముట్టుగా మారబోతున్నాడా విజయసాయి రెడ్డి
అనేది వీళ్ళ అనుమానం. ఈ షర్మిలగా మారుతున్నాడా అనే మాట వెనకాల ఉన్నటువంటి అభిప్రాయం ఇది అయి ఉండొచ్చు. అందుకని ఈయన నేను అందులో చేరను, ఇందులో చేరను, అందులో దుర్మార్గులు ఉన్నారు, ఇందులో దుర్మార్గులు ఉన్నారు అని చెప్పినప్పటికీ ఆయన చెప్పినటువంటి మాటల్లో ఆ కాంటెక్స్ట్ నుంచి పక్కకు తప్పిస్తే జగన్కు వ్యతిరేకంగా చాలా అభిప్రాయాలు బయటకు దొరుకుతాయి. ఆ దొరికిన వాటన్నిటిని ప్రజల ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు అనివార్యంగా చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్గా పూర్తి స్థాయి కంట్రోల్ చేసి అతన్ని పక్కకి నడిపించాలి అనేటువంటి ప్రోగ్రాంతో మీడియాలో ఒక సెక్షన్ కూడా పనిచేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే అలా వ్యవహరిస్తారు. అలా వ్యవహరించే వాళ్ళకి ఈయన ఒక ఆయుధంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది విజయసాయి రెడ్డి. కాబట్టి నువ్వు అలా ఆయుధాలు ఇవ్వకు వాళ్ళకి అనవసరంగా అనేది ఇప్పుడు ఆయన మీద దాడి చేస్తున్నటువంటి, అంటే విజయసాయి రెడ్డిని సీరియస్గా క్రిటిసిజంలోకి లాక్కొస్తున్నటువంటి వాళ్ళు అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు. వీళ్ళు ఆ భయంతో చేస్తున్నారు. అంటే ఇంటి గుట్టు విభీషణుడు రోడ్డుకి ఎక్కించిన తర్వాత, రావణుడిని చంపడం రాముడికి తేలికైపోయిన తర్వాత ఆయన బొడ్లో అమృత బాండం కొట్టేసి చంపేస్తే క్లోజ్ అని చెప్పిన దాని వల్ల కదా అతను వచ్చి ఈజీగా రావణుడిని ట్యాకిల్ చేయగలిగాడు. అలాంటి గుట్టుమట్లన్నీ బయటకు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనేది ఒక గొడవ. ఇలా పార్టీకి సంబంధించి అంటే ఇంటర్నల్గా జరగాల్సిన చర్చ ఎక్స్టర్నల్గా చేస్తున్నాడు విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం అనే పేరుతో. బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా రాజకీయ ట్విట్టర్ వేదికగాను, ఫేస్బుక్ వేదికగాను, లేకపోతే ఎవరో యూట్యూబ్ వేదికగాను మీరు సోషల్ మీడియా వేదికగా భావ ప్రచారం చేసుకోవడానికి మీకు హక్కు ఉంది. కానీ మీరు వదిలేసిన రాజకీయాల గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ప్రశ్న. ఒకవేళ ఇలా మాట్లాడటం చూస్తే మీ వెనకాల ఇంకేదో ప్రయోజనం ఉంది అనుకుంటారు. అనుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు మీరు. కాబట్టి ఉన్న విషయం క్లియర్గా చెప్పండి. ఇంకా రాజకీయ సన్యాసాలు ఉండవు. నేను కూడా ఈ సమాజంలో బతుకుతున్నాను, నాకు అనిపించిన విషయాలు మాట్లాడతాను. ఇది రాజకీయం అనుకునే వాళ్ళకి రాజకీయం, కాదనుకున్న వాళ్ళకి కాదు. ఈ పద్ధతిలో ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఆయన ఏది మాట్లాడినా ప్రపంచంలో నడుస్తుంది. అది లేకుండా తను ఏది పడితే అది మాట్లాడి ఇది ఇలా అనుకోవాలి అని తను చెప్తే ఎలాగా విజయసాయి రెడ్డి? అవతల వాళ్ళకి రియాక్ట్ అయ్యే రైట్ ఉంటుంది కదా న్యాచురల్గా. అందుకని విజయసాయి రెడ్డి క్లారిటీ లేదు, ఇంకా ఆయన పూర్తి స్థాయి క్లారిటీతో లేడు. ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మంచిది. ఈ రాజకీయ సన్యాసం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆయన మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో పునఃప్రవేశం చేసి గర్వాపసి అయిపోయి కార్యక్రమం చేస్తే తప్ప కుదరదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.